జై శ్రీరామ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. ఈ న్యూస్ ఇన్నాక పాపం ఉన్నారు కదా కొంతమంది పాకిస్తాన్ ప్రేమికుల, వాళ్ళకైతే ఏమన్నా మళ్ళా కాలిపోతాయేమో లోపల ఉండేటివన్నీ కూడా. నాకైతే డౌటే. ఎందుకంటే మొన్న ఈ మధ్య పాకిస్తాన్కి సంబంధించిన ఒక వీడియో ఒకటి చేసే దాంట్లో కొంతమంది పాకిస్తాన్ ప్రేమికులు కామెంట్ పెట్టున్నారు. ఏది కడుపు మంట తట్టుకోలేక. వాళ్ళు చేసే పని అయితే చేసినా అది వేరే విషయము, దానికి సంబంధించి వాళ్ళు ఎదుర్కోవాల్సినట్టు ఎదుర్కొంటారులే. కానీ ఇదే పాకిస్తాన్కి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే తీసుకొచ్చిన. నిజంగా పాకిస్తాన్ అయితే ఎంతమంది అయితే ద్వేషిస్తారో వాళ్ళందరికీ కూడా ఇది గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు, నాతో సహా. సౌదీ అరేబియా ఈ భూప్రపంచంలోని ఇస్లాం ప్రపంచానికి పెద్ద ఎవరంటే ఈ సౌదీ అరేబియా. అంతేకాకుండా ప్రపంచంలో అత్యధికంగా ఆయిల్ను ప్రొడ్యూస్ చేసే దేశంగా కూడా ఈ సౌదీ అరేబియానే. దీంతో సౌదీ అరేబియా అత్యంత సంపన్న దేశంగా మారిపోయింది. నిజానికి సౌదీ అరేబియాకు పాకిస్తాను మొన్నటి వరకు ఈ సౌదీ అరేబియాకు పాకిస్తాన్కు ఈ విడదీరాని సంబంధాలు అయితే బలంగా ఉన్నాయి. పాకిస్తాను సౌదీ అరేబియా దేశాలు మంచి మిత్రులుగా కొనసాగుతూ ఉన్నారు. ఎందుకంటే మొన్నటి వరకు అంటే భారత్లో మోడీ ప్రభుత్వం రాకముందు వరకు కూడా ఇస్లాం ప్రపంచానికి పాకిస్తాన్ ఒక హీరో మాదిరి ఉంటా ఉన్నది. అందుకు కారణం ఏంటంటే పాకిస్తాన్ దగ్గర అణుబాంబులు ఉండడమే. అంతేకాకుండా ఏంటంటే పాకిస్తాన్ దగ్గర పటిష్టమైన సైనిక వ్యవస్థ ఉండదని చెప్పేసి అందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. దీంతో ఇస్లాం ప్రపంచంలో మొన్నటి వరకు పాకిస్తాన్ ఒక హీరో మాదిరిగా చలామణి అయితే వచ్చింది. కానీ మోడీ ప్రభుత్వం వచ్చినాక పాకిస్తాన్ను ఐసోలేట్ చేయడం ప్రారంభించినారు. అంటే పాకిస్తాన్ను ఈ ముస్లిం ప్రపంచంలో ఏంటంటే ఏకాకిం చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే భారత పాకిస్తాన్ను తీవ్రవాదం విషయంలో దోషిగా తేల్చి గ్రే లిస్ట్లో పెట్టింది. అంతేకాకుండా పాకిస్తాన్ పైన భారత సర్జికల్ స్ట్రైక్ చేయడం, ఈ ఎయిర్ స్ట్రైక్ చేయడంతో పాకిస్తాన్ సైనిక ప్రాబల్యం ఒక్కసారిగా పేక మేడలాగా కూలిపోయింది. అప్పటి వరకు నేను లేచే మనిషిని కాదని చెప్పిన ఈ పాకిస్తాన్ ఆర్మీ వీళ్ళ సత్తా ఏందో ప్రపంచానికి తెలిసి వచ్చిందనమాట. ఇక అప్పటి నుంచి సౌదీ అరేబియా పాకిస్తాన్ను దూరం పెట్టడం ప్రారంభించింది. అయితే ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ ప్రజలు తినడానికి తిండి లేక అల్లాడిపోతున్నారు. మీరు కూడా చూస్తారు కదా, ఎన్నో ఫోటోలు వీడియోలో మీరు చూస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే చాలా మంది ఒక రొట్టి కూడా వాళ్ళు ఎన్ని అగసాట్లు పడుతున్నారో మనం ఎన్నో వీడియోలోనూ ఫోటోలను మనం చూసే ఉంటాం. ఈ పాకిస్తాన్ ఆకలి బాధలు చూడలేక, ఎందుకంటే వాళ్ళకి మిత్రదేశంగా ఉంది కదా ఈ సౌదీ అరేబియా, వీళ్ళు ఏం చేసినారంటే ఈ పాకిస్తాన్ను కాపాడుకోవడానికి పాకిస్తాన్లో 2 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి భావించిందనమాట. తద్వారా ఏంటంటే 10 లక్షల మంది పాకిస్తాన్ ప్రజలకు ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి సౌదీ అరేబియా భావించింది. అయితే పాకిస్తాన్లో ఒకవైపు తెహ్రీక్ తాలిబాన్లు, మరొక వైపు ఏంటంటే ఈ బెలూచిస్తాన్ రెబల్స్ పాకిస్తాన్ ఆర్మీతో ఒక ఆట ఆడుకుంటారు. ఒక ఆగస్టు నెలలోనే పాకిస్తాన్ ఆర్మీపై ఏకంగా 250 దాడులు జరిగినాయి. దీంతో సౌదీ అరేబియా తన మనసు మార్చుకునేది, ఇక పాకిస్తాన్లో పెట్టుబడులు పెట్టకూడదని చెప్పి నిర్ణయం తీసుకునేది. ఎందుకంటే ఆమాద్ దాడులు జరుగుతా పాకిస్తాన్ అంటే వీళ్ళు ఎవరినైతే హీరోలు అనుకున్నారో వాళ్ళు హీరోలు కాదురా స్వామి, వాళ్ళ జోకర్లకి వాళ్ళు బఫున్లకి అని చెప్పి తేలిపోయా. ఇంకెవడైతే మాత్రం ఎట్ట సాహసం చేస్తారో. అందులో ఈ మధ్య మనం డ్రీమ్ మాల్ది ఒక న్యూస్ ఒకటి చెప్పుకున్నాం. డ్రీమ్ మాల్ అని పెడితే ఏలా ఓపెన్ చేసిన కొన్ని గంటల్లోనే మొత్తం మాల్ అంతా లూటీ చేసి పారేసినారు. అంటే రొట్టె కోసమే కొట్లాడుకునేవాళ్ళు, రొట్టె కోసమే ఆడ యుద్ధం జరిగే పరిస్థితి ఉన్నది, అంతర్యుద్ధం. అట్టాడిది లక్షల కోట్ల పెట్టుబడులు పెడితే ఏమన్నా బాగుపడేదానికైనా? కావాలంటే ఆ డ్రీమ్ మాల్ పెట్టిన ఆ ఓనర్ని ఒకసారి అడగాలి సౌదీ అరేబియా, నాయన ఇంతకు ఏది నీ అనుభవం ఎట్టనా, అది ఏమన్నా ₹1 పెట్టుబడి పెట్టచ్చా పెట్టకూడదని చెప్తే ఆయన బాగా చెప్తాడు. 7 సైడ్స్ ఎక్కులు పెట్టి చెప్తాడు. అట్లా ఇక ఇదంతానైనా ఇది పనికి మాలిన పని, ఇదంతా కుదిరే పది కాదని చెప్పేసి పాకిస్తాన్ బదులుగా భారత్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి సౌదీ అరేబియా ఇప్పుడు ఒక సంచలనమైన నిర్ణయం తీసుకునింది. పాకిస్తాన్లో $25 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి భావించిన సౌదీ అరేబియా ఇప్పుడు ఆ నిర్ణయాన్ని మార్చుకొని పాకిస్తాన్ బదులు భారత్లో పెట్టుబడులు పెట్టాలని చెప్పి ముందుకు వచ్చింది. ఇందుకోసం ఏంటంటే భారత్లో ఏకంగా $100 బిలియన్ పెట్టుబడులు పెట్టాలని సౌదీ అరేబియా నిర్ణయం తీసుకోవడం ఒక విశేషం అనమాట. అంటే మన దేశ కరెన్సీలో దాదాపుగా 8.3 లక్షల కోట్ల రూపాయలు అనమాట. ఇక సౌదీ అరేబియా భారత్లో $100 బిలియన్ పెట్టుబడులు పెట్టబోతోంది. ఈ పెట్టుబడులు ఇంధనం, అలాగే రిఫైనరీ, పెట్రోకెమికల్స్, వ్యవసాయం, ఈ గనుల రంగాల్లో ఉంటాయన్నమాట. తద్వారా ఏంటంటే భారత్లో ప్రత్యక్షంగానూ అలాగే పరోక్షంగా దాదాపు 15 లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు దొరకనున్నాయి. ఇక రక్షణ రంగ విషయానికి వస్తే 2019 వరకు సౌదీ అరేబియా ఆర్మీకు ఈ దిక్కుమాలినటువంటి పాకిస్తాన్ ఆర్మీ ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఇస్తూ ఉన్నది. సౌదీ అరేబియా నేవీ, అలాగే ఎయిర్ ఫోర్సు, గ్రౌండ్ ఫోర్సెస్కు ఈ పాకిస్తానే శిక్షణ ఇస్తూ ఉన్నది. అందుకోసం ఏంటంటే
పాకిస్తాన్ సౌదీ అరేబియా నుంచి పెద్ద మొత్తంలో డాలర్లను వసూలు చేస్తానది. కానీ ఇప్పుడు సౌదీ అరేబియా పాకిస్తాన్ ఆర్మీని పక్కన పెట్టి సౌదీ అరేబియా ఈ రాయల్ ఆర్మీకు భారత ఆర్మీ చేత శిక్షణ ఇప్పిస్తుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్లు అలాగే సముద్ర దొంగలను ఎదిరించడం వంటి విషయంలో సౌదీ అరేబియా ఆర్మీకు భారత ఆర్మీ ప్రత్యేక శిక్షణ ఇస్తుంది. అంతేకాకుండా సౌదీ అరేబియా ఇకపై భారత్ నుండి ఆయుధాలు కూడా కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకోవడం వీడి విశేషం అనమాట. అందుకు సంబంధించిన ఒప్పందాలు కూడా 4 రోజుల క్రితమే జరగడం ఇక్కడ గమనార్హం. అంటే సౌదీ అరేబియా పాకిస్తాన్ పూర్తిగా పక్కన పెట్టేసి భారత్ వైపు చూస్తుందన్నమాట. అంతే, ఎవడైతే బలంగా ఉంటాడో ఓడినే ఆదరిస్తారు, ఓడి దగ్గరికే పోతారు. బిక్కా పకీర్ల కాడికి ఎందుకు పోతారు, కూడా అడక తింటా ఉంటాడు, రొట్టికి కూడా ఆడ అంతర్యుద్ధం జరుగుతూ ఉంటుంది. అటు వాళ్ళు ఊరి దగ్గర తెచ్చారు, రూపాయి పెట్టుబడి పెడితే అది ఎట్టబోతుందో వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలీదు. జాంబీలు ఎత్తకపోయి వాళ్ళ నోట్లో రూపాయి పెట్టినట్టే వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలీదు. అట్లా వాళ్ళని చూసి ఎవరు ముందు పోతారు. సరే, సాటి ముస్లిం దేశమైనా కూడా ఏ విధంగా ధైర్యం చేస్తుంది, దాన్ని బట్టి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ వీడియోపై మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీరేమనుకుంటున్నారో ఒక కామెంట్ రూపంలో తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ, అలాగే ఈ వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము అందించి ఇటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ న్యూస్ను పొందడానికి కోసం తప్పనిసరిగా బెల్ సింబల్ క్లిక్ చేయండి. ప్లీజ్ కోఆపరేట్ చేయండి. జై శ్రీరామ్.